రెండో శ్లోకం వరకు పరిపూర్ణం చేసుకోబోతున్నాము. వచ్చే గురువారం నాటికి మనం 100 శ్లోకాలను సంపూర్ణం చేసుకుని సౌందర్య లహరిని ముగించి కరెక్ట్ గా శ్రావణ మాసానికి ఒక్క రోజు ముందుగా ముగించుకోవడం అంటే నిజంగా ఇది అమ్మవారి ఆశీర్వాదం తప్ప మరొకటి కాదని నేను బలంగా విశ్వసిస్తున్నానండి. మనం ఇంతకు ముందు వరకు అమ్మవారి యొక్క చేతుల గురించి చదువుకున్నాం కదా. చేతులు, ఇప్పుడు కాళ్ళ గురించి చదువుకున్నాం, చేతుల గురించి. ఇవాళ గోర్ల గురించి చదువుకోబోతున్నాం. గోర్లు, అమ్మవారి కాలి గోళ్ల గురించి, పాదాల గోర్లు ఎలా ఉన్నాయి, వాటి ఇదేమిటి, చాలా కవిత్వాత్మకంగా ఉంటుంది. ఇందులో భావుకత ఉంది, భక్తి ఉంది. అది ఈ శ్లోకంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయం అండి. ఒకసారి శ్లోకం చదువుకున్న తర్వాత ఇందులోని అర్థం ఏమిటి, అంతరార్థం ఏమిటి తెలుసుకుంది. నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచ శశిభిః తరుణాం దివ్యానాం హసతైవ తే చండి చరణో ఫలాని స్వస్తేభ్యః కిసలయకరాగ్రేణ దదతాం దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమహ్నాయ దదతో. ఈ శ్లోకంలో చండి అని సంబోధిస్తున్నారండి. చండి అనే మాటకి ఏమిటండి అర్థం? మనం ఏదైనా మాట అనేప్పుడు నేను చీల్చి చెండాడతాను అంటుంటాం చూసారా. చెండాడడం, చీల్చి వాటిని తీసేయడం అనమాట. ఏమిటివి? మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు అనేటువంటి ఈ అరిషడ్వర్గాలు ఉన్నాయి చూసారా. ఇవి దేనికి అడ్డుపడుతున్నాయి మనకి? అమ్మవారి పాదాలను చేరుకోవడానికి ఈ 6 కూడా అడ్డుపడుతూనే ఉంటాయి కదా ప్రతిసారి కూడా. వీటిని చెండిస్తుంది అనమాట అమ్మవారు, తీసేస్తుంది. ఇవి విఘ్నములు కదా, యాక్చువల్ గా చేరడానికి విఘ్నకారకములు కదా. ఈ విఘ్నకారకములను తొలగించేటువంటి తల్లి విఘ్నేశ్వరి. వాటిని చీల్చి పారేసేది చండి. ఆ రకంగా చండి అని సంబోధిస్తున్నారు ఇక్కడ గురువు గారు అమ్మవారిని. సరే, ఇకపోతే నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచ శశిభిః అంటున్నారు. నఖము, ఈ అమ్మవారిని పూజించే స్త్రీలందరి చేతులు ఇలా ముడుచుకుని ఉన్నాయట. అమ్మవారి పాదాల చెంత స్వర్గంలోని దేవతా స్త్రీలందరూ నిలుచుకుని ఉన్నారు. వాళ్ళందరి చేతులు ఇలా ముడుచుకుని ఉన్నాయట. మామూలుగా కరకమలములు అంటాం కదా, దేవతా స్త్రీల చేతులను మనం ఏమంటాము? కరకమలములు, కమలములు అంటాం కదా. కమలాలు ఏం చేస్తాయండి? చంద్రకాంతి పడగానే ముడుచుకుంటాయి, అవునా? ఇక్కడ అమ్మవారి కాలి గోల్డ్ తెల్లగా వెన్నెల కాంతులు వెదజల్లుతూ చంద్రకాంతుల వలె ఉన్నాయట. సో వీళ్ళు ఏం చేస్తున్నారు? కల్పవృక్ష కుసుమాలన్నీ కోసుకొని వచ్చి అమ్మవారి పాదాల చెంత ఇలా ధారపోసి చేతులు ఇలా పెట్టుకొని చేతులు ముడుచుకొని నమస్కరిస్తూ ఉన్నారట. ఇక్కడ భావుకత్వంగా ఏం చెప్తున్నారు గురువు గారంటే, చంద్రుడి వెన్నెల కాంతి పడినప్పుడు కమలములు ఏదైతే విధంగా ముడుచుకుంటాయో, ఇక్కడ ఈ స్వర్గ కాంతలు వీళ్ళకంతా ఒకటే పనండి. ఏమిటి? అమ్మని పూజ చేయడమే వీళ్ళ పని. మళ్ళీ అమ్మవారిని అలంకారం చేయడానికి మళ్ళీ వేరే వాళ్ళు ఉంటారండి. వీళ్ళు కేవలం అమ్మవారిని పూజ చేయడానికి మాత్రమే ఈ స్త్రీలు ఉంటారు. అమ్మవారిని అలంకారం చేయడానికి అనంగ కుసుమ, అనంగ మేఖల అనేటువంటి మొదలైన వాళ్ళందరూ ఉంటారు. వీళ్ళకు మళ్ళీ పరిచారకులు ఉంటారు, ఉప పరిచారకులు. కానీ ఈ దేవతా స్త్రీలందరి పని ఏమిటి? ఎప్పుడు కూడా ఆ కల్పవృక్ష కుసుమాలన్నీ కోసుకొని రావడము, గుత్తులు గుత్తులు గుత్తులుగా తెచ్చి అమ్మవారి పాదాల మీద పోయడము, నమస్కారం చేస్తూ నిల్చుకోండి. ఇది చూసేందుకు ఎలా ఉందయ్యా అంటే, చంద్రుడి వెన్నెల కాంతి పడినప్పుడు కమలాలు ఏ రకంగా ముడుచుకుంటాయో, ఇక్కడ అమ్మవారి గోళ్ల కాంతులు చంద్రుని కాంతి వల్లే తెల్లగా మెరిసిపోతున్నాయట. ఆ కాంతులు పడినప్పుడు ఈ దేవతా స్త్రీల యొక్క కరకమలములు ముడుచుకున్నాయట. ఇందులోని మీకు కవిత్వం అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. మీ ముఖాలు కనిపించని వాళ్ళు కనిపించడం లేదు, కనిపించే వాళ్ళు వింటున్నారో లేదో నాకు అర్థం కాదు. భావుకత్వం అర్థమైందా? కొంచెం ఎక్స్ప్రెషన్ ఇవ్వండి రా బాబు ప్లీజ్. నేనైతే ఉప్పొంగిపోతున్నా ఈ భావుకత్వానికి. మీకు అర్థమవుతుందా? చంద్రుడి కాంతి పడినప్పుడు కమలాలు ముడుచుకుంటాయి. అమ్మవారి గోడ కాంతులు చంద్రుడి వెన్నెల కాంతి వలె ఉన్నాయట. ఆ కాంతులకు ఈ దేవతా స్త్రీల యొక్క కరకమలములు ముడుచుకున్నాయట. ఇంత అద్భుతమైన భావుకత్వం విన్నప్పుడు ముఖంలో కొంచెం ఎక్స్ప్రెషన్ రావాలి, ఒక నవ్వు రావాలి. మీరు ఎవరు నవ్వట్లా. సరే, నేను బాగా చెప్పలేదో, మీకు అర్థం కాలేదో ఏమిటో నాకు తెలియదు. అర్థమైందా? అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి దయచేసి. కనిపించాలా? మీలాగా ఎక్స్ప్రెషన్ మేము చేయలేం కదా. ఆనందం కనిపించాలి. నాకు ఆనందం కనిపిస్తే ఇంకొంచెం ఆనందంతో ఇంకా బాగా చెప్తాను. నేను పాదాల చెంత నమస్కరిస్తూ ఈ దేవతా స్త్రీలందరూ నిలబడి ఉన్నారు. ఈ దేవతా స్త్రీలకు ఏం పని? కల్పవృక్ష కుసుమాలు కోసుకొని రావడము, అమ్మవారి పాదాల చెంత పోయడము, నమస్కారం చేస్తూ నిలబడు.
ఇది చూసేందుకు ఇలా ఉంది అని చెప్తున్నప్పుడు ఎంత అద్భుతమైన కవిత్వ భావన ఉంది, ఇక్కడ భక్తి ఉంది. అంతేకాక పులోమజార్చిత బంధుమోచని బంధురాలక అంటాం కదండి మనం లలితా సహస్రనామంలో. ఇక్కడ పులోమ అంటే ఎవరు? శచీదేవి. శచీదేవి అంతటి స్త్రీని, ఆమె దేవతా స్త్రీలలో ఉత్తమ స్త్రీ అన్నమాట. అంతటి ఆమెనే ఏం చేస్తుంది? అమ్మ పాదాలకి నమస్కారం చేస్తుంది. మిగతా దేవతా స్త్రీలు కూడా ఇదే పనే, వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేయడమే వాళ్ళ పని. సమస్త దేవతల చేత కూడా అమ్మవారు పూజింపబడుతున్నారు. వీరి కరపద్మాలు ఏమైనాయి? అమ్మ దగ్గర ముడుచుకొని ఉన్నాయి. ఎందుకు? ఇప్పుడే చెప్పాను, పారాణి పెట్టుకున్నటువంటి అమ్మ గోల్డ్ పాదాలేమో ఎర్రగా ఉన్నాయి, ఆ కాలి గోల్డ్ కాంతులు చూసారే తెల్లగా మెరిసిపోతున్నాయి. అది చంద్రుడి వెన్నెల పడిందా అన్నంతగా మెరిసిపోవడం చేత ఈ కరకమలాలు ముడుచుకున్నాయట. ఇది చాలా అద్భుతమైనటువంటి కవితాత్మక భావన. నకదీచ సంపన్న నమజ్జన తమో గుణ అని కూడా చదువుకుంటాం కదా. ఇదే మాటనే లీలాశంకరుడు అనే అతను కృష్ణుని గురించి కృష్ణ కర్ణామృతంలో కూడా సేమ్ ఇదే విధంగా వర్ణన చేసి ఉన్నారు. శంకరాచార్యుల వారు ఇక్కడ అమ్మవారి గురించి చెప్పారు, అక్కడ లీలాశంకరుడు లీలాశుకుడు ఎవరి గురించి చెప్పారు? కృష్ణుని గురించి చెప్పారనమాట. ఇందులో కృష్ణ కర్ణామృతంలో చెప్పారు. పోతన కూడా పదనఖ జ్యోతి అనే మాటను వాడారండి. పదముల యొక్క పాదాల యొక్క నఖములు అంటే గోర్లు, జ్యోతి కాంతులు, పదనఖ జ్యోతి. ఈ పాదాల యొక్క గోళ్ల కాంతులు వెలుగులు వెరిజిమ్ముతున్నాయని చెప్పేసి ఆయన కూడా ఇదే మాటనే వాడారు. వెన్నెల కాంతి గోళ్ల నుంచి గోళ్ల మీదుగా ప్రసరిస్తుందా అన్నట్టుగా ఉండడం వల్ల కరకమలములు ముడుచుకున్నాయి. సరే, ఇప్పుడు ఇంకా దీంట్లో ట్విస్ట్ ఒకటి ఉందండి.